సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సింధు దేశ్ ఏర్పాటుకి డిమాండ్ ఊపందుకుంటున్న వేళ మన డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, మిలిటరీ అధికారులు చేస్తున్న స్టేట్మెంట్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సర్క్రిక్. సో సర్క్రిక్ అనేది గత కొన్ని నెలలుగా మనకు ట్రెండింగ్లో ఉంది. సో ఎప్పుడు పెద్ద స్థాయిలో దీనికి సంబంధించి యాక్షన్ జరుగుతుందనేది మనకు పూర్తిగా తెలియదు, కానీ మన అధికారులు కావచ్చు, మినిస్టర్ కావచ్చు ఇస్తున్న స్టేట్మెంట్ బట్టి చూస్తే సో ఖచ్చితంగా మన భారతదేశం ఏదో పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మరి సర్కిక్ నుంచి కరాచీ వెళ్ళే దారి అనేది ఈ సింధు ప్రావిన్స్ ప్రాంతంలోకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి సింధు ప్రాంతం అనేది ఒకప్పుడు మన అఖండ భారత్లో భాగంగా ఉండేది. సో ఇది ఖచ్చితంగా రిటర్న్ టు ఇండియా సమ్డే, అంటే సింధ్ అనేది ఏదో ఒక రోజు భారతదేశానికి తిరిగి చెందుతుందని చెప్పేసి ఇక్కడ మనకు రాజేంద్ర సింగ్ గారు స్పష్టంగా చెప్పారు. సో దీనికి సంబంధించి మన గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. సో మరి మన నేషనల్ యాంథమ్ని పరిశీలిస్తే కూడా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన నేషనల్ యాంథంలో కూడా అన్ని రీజనల్ అంటే రీజియన్స్ యొక్క పేర్లు ఉంటాయి. ఇక్కడ పంజాబ్, సింధు, గుజరాత్, అదేవిధంగా గంగా, ఉత్కల, మరాఠా, ద్రావిడ, హిమాలయ మౌంటైన్స్, యమున, వింధ్యా రేంజ్, ఇవన్నీ కూడా మనకు మన నేషనల్ యాంథంలో భాగంగా ఉంటాయి. సో ఇవన్నీ మన అఖండ భారత్లో భాగంగా ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా గ్రేట్ సివిలైజేషన్. సో ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన సైట్ మహంజోదారో. సో ఈ మహంజోదారో అనేది ఇప్పుడు మనకు సింధు ప్రావిన్స్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ సింధు ప్రావిన్స్ ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిధిలో ఉన్నప్పటికీ అది చాలా గొప్ప వారసత్వము భారతదేశానికి సంబంధించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము. కానీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రాంతం గురించి పాకిస్తాన్ ఎక్కడ చెప్పదు, దానికి అంత ప్రయారిటీ ఇవ్వదు. సో మరి ఇక్కడ మనం చూస్తే మరి సింధు ప్రావిన్స్తో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే మనకు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సింధు అనే పేరుని పలకలేక హిందూ అని, ఆ హిందూ కాస్త మనకు ఇండియా అని మారడం జరిగింది. సో ఇది మనకు పర్షియన్ యొక్క ప్రొనౌన్సియేషన్లో భాగంగా సింధు హిందూగా మారింది. సో అదేవిధంగా మనకు వేదిక్ లిటరేచర్లో కావచ్చు, పోస్ట్ వేదిక్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా మనకు ఈ ప్రాంతం గురించి, ఈ సప్త సింధు ప్రాంతం గురించి మనకు ప్రస్తావన ఉంది. బౌద్ధ, జైన వారి యొక్క లిటరేచర్స్లో కూడా దీని గురించి చాలా స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో 1947 తర్వాత సో మరి సింధు ప్రాంతంలో ఉన్న అనేక మంది హిందువులు, అంటే దాదాపు ఇప్పటివరకు 90% మంది హిందువులు కూడా తిరిగి భారతదేశానికి వచ్చేయడం జరిగింది. సో మరి 1941లో ఆ ప్రాంతం యొక్క పాపులేషన్ మనం చూస్తే టోటల్ 3.9 మిలియన్, అంటే 40 lakhs మనకు అక్కడ పాపులేషన్ ఉండగా అందులో 11 lakhs హిందువులే ఉన్నారు. సో ఈ విధంగా మనం చూస్తే ఫైనల్గా ఇప్పటిదాకా సో ఆ ప్రాంతంలో మొత్తం 26% మనకు హిందువులు ఉండాలి. కానీ అందులో 90-95% కూడా సింధ్ ప్రాంతాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి జీవిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి గతంలో మనకు ఈ ప్రాంతంలోనే సింధు నది ప్రవహిస్తుంది. మరి ఈ ఇండస్ ట్రీటీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో మన ప్రాంతంలో ఇది కలిస్తే ఇండియాలో బాగుండే మనము ఆ ప్రాంతానికి వాటర్ ఇవ్వచ్చు, విద్యుత్ ఇవ్వచ్చు, ఇలా అనేక అంశాల్లో మనము సింధు ప్రాంతాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అది మన ప్రాంతం కూడా కాబట్టి. సో మరి ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్లో జేఎస్ఎంఎం అనే ఒక సంస్థ ఒక పెద్ద ర్యాలీని అయితే ఆర్గనైజ్ చేసింది. అదేంటంటే సింధు ప్రాంతాన్ని ఒక సింధు దేశాన్ని ఒక దేశంగా స్వాతంత్రం ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ పెద్ద స్థాయిలో ఇక్కడ అయితే ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సార్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, అప్పుడప్పుడు మన మిలిటరీ ఆఫీసర్స్ చేస్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా దీనికి బలం చేకూరుస్తూ ఉన్నాయి. సో ఈ సందర్భం అనేది అతి త్వరలో ఇండియాకి రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో సింధు విల్ రిటర్న్ టు భారత్, బార్డర్ మే చేంజ్ సూన్ అనే స్టేట్మెంటు, ఆ వీడియో అనేది ఇప్పుడు చాలా వైరల్గా మారుతూ ఉంది. సో ఫ్రెండ్స్, దీని మీద మరి ఈ సింధు ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయడం కావచ్చు, దాన్ని దేశంగా ఏర్పాటు చేయడం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో మరి పీఓకే మీదనే అందరూ దృష్టి పెడుతున్న ఈ సందర్భంలో భారతదేశం వ్యూహాత్మకంగా అతి కీలకమైన ప్రాంతమైన ఈ సింధు ప్రావిన్స్ పైన దృష్టి పెట్టడం, సో ఆ సింధు ప్రావిన్స్ని ఇండియాలో కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సో ప్రపంచ దేశాలను పరుస్తున్నాయనవచ్చు. ఎందుకంటే అంత పాకిస్తాన్ ఓన్లీ పీఓకే గురించి ఆలోచిస్తుంది, బట్ మనము 3 సైడ్ నుంచి, ఇక్కడ పాకిస్తాన్ నుంచి, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి మనమైతే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సైడు సిలిగురి కారిడార్,
మరియు ఈ సింధు ప్రావిన్స్ సైడు సర్క్రిక్ ప్రాంతం అనేది చాలా యుద్ధ వాతావరణాన్ని అయితే మనకు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో దీని మీద మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం మన ఇండియా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.